శ్రీ కెఆర్ నారాయణ గారు మాకు ఈ టీంకి పునాది. వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప పనులు అంటే పెద్ద పెద్ద పనులు చేసి మమ్మల్ని అంతా ప్రోత్సహించి ఆంధ్రదేవంగా సంఘం అనేది 3,000 రూపాయలు అప్పులో ఉండేది, సాలంలో ఉండింది. వాళ్ళు ఏడిఎస్ సంకీర్ణము తీసుకునేటప్పటికి ఉండే బాడిగేదారులంతా విడిపించి ఆ సంఘము సంకీర్ణము కాంప్లెక్స్ కట్టి లాభం వచ్చేట్లు చేసింది. అదే కాక నెక్స్ట్ మన డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం వాళ్ళు వచ్చి వాళ్ళ టీంలోగా మేము ఎన్నెన్నో కార్యాలు చేస్తుంది. మొదటికి స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళే స్వతహా స్కాలర్షిప్స్ కాకున్నట్ల సొంతము ఇంజనీరింగ్ వదొచ్చు, మెడికల్ వదొచ్చు, ఇంకా అనేక పనులకి వాళ్ళు సహకారం ఇస్తూ ఉంటారు. అప్పటికే మా గాంధీనగర్ బిల్డింగు పడగొట్టేదానికే వాళ్ళు పర్మిషన్ మా తండానికి ఇచ్చినాయి. దాంట్లో నేనే అధ్యక్షుడిని. ఆ 40-42 అంగళ్ళు అది ఇడిపించుకొని మేము సాధన చేయాల్సి ఉంటే చాలా పెద్ద పని అది. సాధన చేసి మేమంతా చేరుకొని మా టీం అంతా డెమాలిషన్ చేసి కోర్టుని ఇంకా ఇడిపించుకొని డెమాలిషన్ చేసి దట్ ఎన్నెన్నో విధాలుగా మేము అంతా పోయినాము. అయితే మేము అట్లే ఇడిలేదు. డెమాలిషన్ నుంచి గ్రౌండ్ లెవెల్లోగా దానికి గ్రౌండ్ లెవెల్ వరకు పాయ అంతా తీసుకొని పిల్లర్లంతా వేసి మేము చేసుకొని ఒక కట్టడం అంతా చేయాలంటే మేము చేసిన కట్టడమే ప్లానింగే వేరే ఉండే. ఇప్పుడు చేసిండే ప్లానింగే వేరే. అది ఇదేంట ప్లస్ 92 లక్షల రూపాయలు మేము ఆ పొద్దున్నాడు క్యాష్ పెట్టింటిమి మా సంఘంలోగా. 15 టన్నులు ఇంత గ్రౌండ్ లెవెల్కి వచ్చి 15 టన్నులు కబ్బును స్టాక్ చేసి పెట్టింటిమే. అది అభివృద్ధి చేసినామంట వీళ్ళంతా చెప్తారు ఇప్పుడు ఉండే తండము. అయితే అభివృద్ధి అది కాదు. వాళ్ళు అభివృద్ధి చేసినామంటే దానికి కారణము బాలసుబ్రహ్మణ్యం వాళ్ళు. అప్పుడు వాళ్ళు చేసిండే పునాదికి వీళ్ళు మేము అభివృద్ధి చేసినామంటే ఎట్లా చెప్తారు? మీరేమైనా సంఘానికి అయ్యే 1 ఇంచు జాగా తీసుకొని సొంతంగా మీరు కట్టినామంటే మీరు అభివృద్ధి చేసినారంటే నేను గంటాకోశంగా చెప్తాను. అప్పటికే ఈ తిరిగి మేమంతా కట్టి డెమాలిషన్ చేసి వచ్చి నుంచి వీళ్ళు కట్టి బిల్డింగ్ ఓకే. లేడీస్ హాస్టల్లో మేము కట్టే పరామర్శించేటప్పటికే డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో డాక్టర్ పూల రామన్ అంట. డాక్టర్ పూల రామన్ వాళ్ళు యుఎస్ఏ వాళ్ళు లేడీస్ హాస్టల్లో ఉచితంగా కట్టించిస్తామంటే వాగ్దానం చేసినాయి. దానికప్పుడు వాళ్ళు 42 లక్షల రూపాయలు మాకు దానంగా ఇచ్చారు మన సంఘానికి. ఇప్పుడు ఆడబిడ్డలు పోయి చదివేదానికి ఎంతో అనుకూలంగా ఉంది. అట్లా ఒక అచీవ్మెంట్ ఎవరి చేయలేవు. రెండోది మన బాయ్స్ హాస్టల్లోగా వెనక ఉండింది చాలా కంప్లైంట్లు వచ్చింది. మేము ఉన్నప్పుడు ఆ తర ఏం కంప్లైంట్లు లేదు. నేను వాడడానికి ఉంటే కంప్లైంట్లు ఏం రాలేదు. అయినట్టునో గాంధీనగర్ బిల్డింగ్ అయిన ఇంకా ఈ సూపర్ బిల్డింగ్ ఎస్ఎన్ఎస్వి బిల్డింగ్ అంటూ ఉంది. ఇంకొకటి మన పిళ్ళప్పాలయంలో జుమ్మా మసీద్ రోడ్ పిళ్ళప్పాలయంలో ఎస్ఎన్ఎస్వి బిల్డింగ్ అంట. అక్కడను ఈ గాంధీనగర్ బిల్డింగ్లో ఇంకొక మాట చెప్తాను. 15 ఏళ్ళు ఇంకా ₹1 బాడుగ వస్తూ ఉండే దాంట్లో. అప్పుడు 30 రూపాయలు ఇంకా పట్టి 150 రూపాయలు ఉండేది బాడుగ, హైయెస్ట్ బాడుగ. అది ఎవరు ఈకున్నట్ల 8 ఇంకా 9 లక్షల రూపాయలు బాకీ ఉడుపుకోండ్రి. వాళ్ళంతా మేము విడిపించే ఆ సంకీర్ణం చేసినాము. ఎస్ఎన్ఎస్వి బిల్డింగ్ అంటే నేను చెప్తే అక్కడను 14 జనం ఉండ్రి బాడుగదారులు. ఎవరు ₹1 బాడుగ కడతా ఉండలేదు దాంట్లోగా. ఈ మేము అంతా కోర్టు నుంచి కన్వీన్స్ చేసి వాళ్ళకి అంత కన్సిడర్ చేసి అది కూడా ఇడిపించే వాళ్ళ చేతికి ఇచ్చిపోయి వాళ్ళు ఏం చేసివే ఇప్పుడు మేము కడుతుంది అంటారు. అది వాళ్ళు చేయలే. దానిపైన సూపర్ బిల్డింగ్ అంటూ ఉంటుంది. అది అర్థం చేసి నిలిపేసి దాన్ని మేమే బిల్డింగ్ కమిటీ చైర్మన్ గారు ఉన్నాడా ఆ కంప్లీట్ చేసి దాంట్లో బాడుగ వచ్చేట్లు చేసిస్తున్నాయి. మాకు 3,000 రూపాయలు అప్పు ఉండింది. దాన్ని మేము 5 లక్షల రూపాయల వరకు బాడుగా ఆ టర్మ్లోగా చేసి పెడితే ఈ పొద్దు సుమారు 45 ఇంకా 50 లక్షలు వస్తూ ఉంది ఒక నెలకి. అయినా అభివృద్ధి పనులు కాలేదు. యాలకలేదు, ఎవరు చేస్తలేదు, ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. ఎవరు ఒక్కొక్కరు 5 టన్నులు 6 టన్నులు 10 టన్నులు కూకొని ఉంటారు. దాని నుంచి ఈ బదలావని తేవాలంటే నడిచి మేము
ఈ తండంని రచించేసిన్నామో చౌడేశ్వరి తండంని, దయచేసి దీన్నంతా మేము ఒకరే చేసిండ్లే. దీంట్లో పెద్దలాపురం వాళ్ళు ఉన్నారు, బెంగళూరు వాళ్ళు ఉన్నారు, గొట్టగేరే వాళ్ళు ఉన్నారు, తర్వాత కొళ్ళేగాలు ఉన్నారు, కోగిలు అగ్రహారం వాళ్ళు ఉన్నారు, అందరూ సేరి ఆనేకల్ వాళ్ళు ఉన్నారు. అందరూ సేరి ఈ టీం మేము చేసినాము. దయచేసి ఈ టీంకి మీరు సహకారం ఇచ్చి, మీరు అంతా ప్రోత్సాహం ఇచ్చి మీ ఆశీర్వాదం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా 2 మాట్లాడేదానికి నాకు అవకాశం ఇచ్చిన దానికి నేను మీకు అంతా ధన్యవాదాలు చెప్తా వందలు చేస్తాను.